హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను గ్రీన్ టీ తాగుతున్నాను ఫ్రెండ్స్. లీవ్స్ ఎక్కువ వేసేసినట్టున్నాను, కొంచెం చేదుగా ఉంది. మీరైతే మార్నింగ్ ఏం తాగుతారు? నేను గ్రీన్ టీ కానీ, యాపిల్ సైడర్ వెనిగర్ కానీ, లెమన్ అండ్ హనీ కానీ తాగుతాను. ఏంటంటే మార్నింగ్ కొంచెం వెయిట్ లాస్ అవుతుంది అని చెప్పేసి అందులో గ్రీన్ టీ నాకు చాలా ఇష్టం అనమాట. నైట్ కూడా కంపల్సరీగా తాగుతూ ఉంటాను. అదే మా ఇంట్లో వాళ్ళు అడుగుతున్నారు, ఏంటి కొంచెం ఇబ్బందిగా తాగుతున్నావు అంటే చేదుగా ఉందని చెప్తున్నాను. బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. చూడండి, ఇడ్లీ అనమాట. చూడండి ఎన్ని పెట్టుకున్నారు. ఒక్కొక్క ప్లేట్లో 3 ఉన్నాయి, 2 ఉన్నాయి. అంతే ఫ్రెండ్స్. అసలు బ్రేక్ఫాస్ట్ అంటే మా ఇంట్లో చాలా ఇబ్బందిగా తింటారనమాట. ఎందుకో తెలీదు, పొద్దున్నే అంత ఫుల్గా తినరనమాట, చాలా లైట్గా తింటారు. దోశలు వేసినా కూడా అంతే. ఇక్కడ చూడండి, మా వారు 3 ఇడ్లీ పెట్టాను ఆయనకి, నాకు 2 చాలు అని చెప్పేసి 2 తింటున్నారు. మా పాప వచ్చేసి టీవీ పెట్టిందనమాట, హాలిడేస్ ఇచ్చేసారు కదా, సో టీవీ చూస్తూ తింటున్నారనమాట. ఇంక నేనేం వెంటనే టీ పెట్టేశాను. ఇంకా మార్నింగ్ ఒకసారి లెగంగానే టీ తాగుతారనమాట. బ్రేక్ఫాస్ట్ చేయంగానే మళ్ళీ ఇంకోసారి టీ తాగుతారు. ఏంటంటే 2 టైమ్స్ తాగుతారనమాట. అక్కడ వచ్చేసి ఏదో చెప్తున్నారు యాప్ గురించి. కొంచెం మళ్ళీ టైం లేదు కదా అని చెప్పేసి మధ్యాహ్నం చెప్తానని చెప్పన్నారు. మాది షాప్ అండి, షాప్కి వెళ్ళిపోతున్నారనమాట. ఇంకా ఈయన ఫోన్స్ వస్తూనే ఉంటాయి, కాల్స్ మాట్లాడుతూ వెళ్తూ ఉంటారు. చూడండి ఫ్రెండ్స్, అసలు ఎండ ఎలా ఉందో. మీ ఊర్లో కూడా ఎండ ఎలా ఉంది? చాలా ఎక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి ఎండలో మాత్రం. కొంచెం చల్లగా అన్నీ తీసుకుంటూ ఈ చెట్టు మాకు ఇచ్చిందనమాట. అంట్లు చూడండి, తినే తక్కువ వచ్చే ఎక్కువ అనమాట. ఇది తప్పదు కదా. ఇంకా బట్టలన్నీ నేను తీసేసి అన్నీ ఫోల్డ్ చేసేయాలి. పక్కనే మాకు ఖాళీ స్థలం ఉంటుందన్నమాట. బాగుంటుంది చల్లగా, కానీ ఏంటంటే దోమలు వస్తూ ఉంటాయి. కానీ నాకేం భయం, సౌండ్స్ అవుతూ ఉంటే పాములు ఉన్నాయేమో అని చెప్పి. ఎవరి బట్టలు వాళ్ళకి మడత పెట్టేసి ఎవరి సెల్ఫ్లో వాళ్ళు పెట్టేసేస్తే అయినా సరే నన్ను ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారనమాట. ఈ ఫ్రాక్ చూడండి, నిన్న బెంచ్కి పడి స్కూల్లో పాప చింపేసింది. మొత్తం అసలు ఎలా చినిగిపోయిందో తనకే తెలియదంట. సో ఇంకా ఏం చేస్తాము, నీట్గా స్టిచ్ చేసి పక్కన పెట్టేసి ఎవరైనా వస్తారు కదా పాపం, వాళ్ళకైతే ఇద్దామని చెప్పేసి ఇంకా పక్కన పెట్టేస్తాను. మధ్యాహ్నం అయితే చిన్న పని మీద బయటకు వెళ్ళాను నేను, అందుకని చెప్పేసి రైస్ ఒకటే వండాను. కర్రీస్ వస్తూ వస్తూ తీసుకొచ్చేసామన్నమాట. సో నేను బ్రౌన్ రైస్ వండుకున్నాను, మా ఇంట్లో వాళ్ళందరికీ ఏమో వైట్ రైస్ వండాను అనమాట. సాంబార్ నాకు అసలు ఇష్టం లేదు, కానీ ఆకలేస్తుంది, ఏదో ఒకటి ముందు తినాలి కదా అని చెప్పేసి తింటున్నాను అనమాట. బ్రౌన్ రైస్లోకి అయితే అసలు ఏ కూర వేసుకున్నా అసలు టేస్ట్గానే ఉండదు, చప్పగా ఉంటుంది. సో ఏంటంటే నాకు కొంచెం అలవాటు అయిపోయింది బ్రౌన్ రైసు, అందుకని ఇంకా బ్రౌన్ రైసే కొంచెం నా ఒక్కదానికే వండుకుంటానమాట. సో మా వాళ్ళందరూ వైట్ రైస్ తింటూ ఉంటారు. సో ఇంకా సాంబార్ ఎక్కట్లేదు, కానీ ఏం చేస్తాను, తింటాను. మీకు సాంబార్ ఇష్టమో లేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అసలు మా ఇంట్లో సాంబారు మా వాళ్ళందరికీ ఇష్టం, నాకు ఒక్కదానికే ఇష్టం లేదనమాట. సో నేను నాకు ఇష్టం అని చెప్పేసి కొంచెం టేస్టీగా పులిహోర తెచ్చుకున్నాను, బాగుంటుందని. అదేంటో పెట్టుకున్నాను చాలా ఇష్టంగా తిందామని. కొంచెం ఆ పులిహోర స్పైసీ లేదు, ఏమీ లేదు, తీయగా ఉంది అసలు. సో మజ్జిగ చేసుకున్నాను, ఇంకా తాగేస్తున్నాను. మా వారు లంచ్ అయితే మాది అయిపోయింది, మేము మజ్జిగ తాగేస్తున్నాము. అసలు కొంచెం సేపు అయితే అసలు టీ టైం కూడా వచ్చేసిద్ది అనమాట. ఇంకేం చేస్తాం, టీవీ పెట్టుకొని చూస్తూ తింటూ ఉన్నారు. నైట్ ఒక మూవీ చూసాము, అది సగమే చూసామన్నమాట. ఇంకా సగం బ్యాలెన్స్ ఉంది కదా అని చెప్పేసి ఇంకా మిగతాది కూడా పెట్టుకొని చూస్తున్నారు. నేను చెప్తున్నాను, చూడండి ఎంతసేపు తింటున్నారో అని. సడన్గా ఇటు తిరిగారనమాట. చూడు హాయ్ చెప్పు అనగానే పాపం అర్థం కాల, హాయ్ చెప్పేస్తున్నారు. నేను ఏదో చెప్తున్నాను అనమాట, చూడండి ఎంత లేట్గా తింటున్నారు అని చెప్పేసి. వినలేదు, అంతగా పట్టించుకోలేదు, మూవీ మూడ్లో ఉన్నారు. ఈవినింగ్ అయిపోయింది, టీ పెట్టానమాట. సో టీ తాగేసేసి ఆయన కొంచెం చిన్న పని మీద అయితే తెనాలి వెళ్తున్నారు. అంటే మార్కెటింగ్కి వెళ్తూ ఉంటారు, వీక్ వచ్చేసి ఒక 3 టైమ్స్. మాకు ఈవినింగ్ వచ్చేసి షాప్కి నేను పాప వెళ్తూ ఉంటాం అనమాట. ర్యాపిడో బుక్ చేసుకున్నారు, ఇంకా ర్యాపిడోకి వెళ్ళిపోతారనమాట. అక్కడ వైట్ కలర్ బైక్ ఉంది కదా, ఆ బైక్ యాక్టివా, అది వచ్చేసి మాదే. నేను పాప ఏంటంటే యాక్టివా వేసుకొని వెళ్ళిపోతాము.
ఈయన మార్కెటింగ్ వెళ్ళిన ఇంకా నైట్కి వస్తారనమాట. ఇంకా ఎండగా ఉంది చాలా. ఇంకా మేము కొంతసేపు ఆగి వెళ్తాం. ఇక్కడ చూడండి, ఈయన బీఆర్టీఎస్ రోడ్లో విజయవాడలో ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటాడు అందరినీ. చాలా ఫన్నీగా ఉంటుంది అనమాట. రోజు మేము చూస్తూ ఉంటాము. ఇది వచ్చి బీఆర్టీఎస్ రోడ్ ఫ్రెండ్స్. అసలు స్కేటింగ్ చేస్తారు, వాకింగ్ చేస్తారు. ఈవినింగ్ అయితే చాలా బాగుంటుందన్నమాట. బర్త్డేస్ అయితే కేక్ కూడా కట్ చేసుకుంటూ ఉంటారు ఇక్కడ. చాలా లోపల అంతా వాకింగ్ చేస్తూ ఉంటే అసలు చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు నేను వెళ్ళేదాన్ని. ఈ మధ్య వెళ్ళట్లేదు అనమాట. కొంచెం బద్ధకం ఎక్కువైపోయింది. ఫైనల్లీ మా షాప్ దగ్గరికి అయితే వచ్చేసాం. థ్యాంక్ యూ.